బంచ్ ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. మీకు వచ్చేదాకా ఒకదానికి ఒకటి ఎదురుగా ముందు పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత మీకు అప్పుడు 6 పెటల్స్ మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. నేను ఎలా మూమెంట్ ఇస్తున్నానో మీకు అర్థమవుతుంది, చూడండి. దీనికి ఎదురుగా ఇంకొకటి వేస్తున్నాను. ఏ ఫ్లేవర్ అయినా అండి, ఇప్పుడు ఈ ఫ్లేవర్ అనే కాదు, ఏ ఫ్లేవర్ అయినా ఇలా బంచ్ వేసేసుకోవచ్చు. మనం పెద్దది కావాలంటే పెద్దదిగా చేసుకోవచ్చు, చిన్నదిగా కావాలంటే చిన్నదిగా వేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్లో మీకు ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఊరికే ఇలా బడ్స్ ఏంటంటే ఇలా ఇలా వేస్తే అయిపోతుంది. మనకి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలి ఏంటి, ఎక్కడ బడ్స్ రావాలి అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఓన్గా వేసేసుకోవచ్చు అనమాట. వాటర్తో అన్నాను కదండి, అందువల్ల అలా వస్తుంది. అందుకే మీరు ఎప్పుడూ పక్కా క్లాత్ ఉండాలి. ఇప్పుడు చూడండి, పెటల్కి బడ్స్కి ఏం లేదు, ఇలా లీఫ్ కూడా మంచిగా ఫ్రీ హ్యాండ్ వస్తే చాలా ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చండి. పెయింట్స్ చాలా బాగుంటుంది. అందరు కూడా వేయలేరు, మనం నేర్చుకుంటే మన డిజైన్ మనం ఓన్గా వేసినట్టు ఉంటుంది. ఇలా ఎక్కడైనా మీకు గ్యాప్ అనిపిస్తే ఇలా ఒక్కొక్క స్ట్రోక్స్ చిన్నవి చూడండి ఎంత బాగుందో. ఇంత పెద్ద డిజైన్ మనం 1 or 2 minutesలో అయిపోతుంది. చూడండి చాలా బాగుంది. ఇలా శారీకి ఒక 10 కొమ్మలు అలా వేస్తే శారీ పూర్తి అయిపోతుంది.